నాతో పరలోక రాజ్యములో ప్రవేశించదు అని చెప్పడం. అవును ప్రియులారా, పరిశుద్ధ శ్రమల కాలంలో ఉన్నాం. మొదటగా మనం ధ్యానించేది, ప్రభు కల్వరి కొండలో సిలువ వేయబడినప్పుడు కుడి ప్రక్కన ఒక దొంగ, ఎడం ప్రక్కన ఒక దొంగ ఉన్నాడు. ఆ కల్వరి కింద సిలువలో ప్రభువును చూస్తూ పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు హేళన చేస్తున్నారు. నీవు దేవుని కుమారుడు అయితే నిన్ను నీవు రక్షించుకో అని. సాతాను అనేక రకాలుగా ప్రభువుని నిరంతరం శోధిస్తూనే వస్తుంది. చివరి మరణపు గడియ వరకు కూడా సాతాను ప్రభువును శోధించి ఏదో రీతిగా ఆ సిలువ యాగాన్ని భంగం చేయాలని చూస్తుంది. అందుకే ఆ సిలువ క్రింద ఉన్న పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, ప్రజలు అంటున్నారు, ఇతడు ఇతరులను రక్షించాడు కానీ తనను తాను రక్షించుకోలేడని. ఈ పరిహాసపు మాటలు ఆనాటి నుండి ప్రభువుని బాధ పెడుతూనే ఉన్నాయి. ప్రియులారా, శ్రమల కాలంలో ఉన్నాం. మనం కూడా ఇతరులను బాధ కలిగించే మాటలు, పరిహాసం కలిగించే మాటలు, ఇతరులను అవమానం కలిగించే మాటలు మాట్లాడుతూ మనం ఈ తపోకాల దీక్షను ప్రారంభిస్తున్నామా, నెరవేరుస్తున్నామా? ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ పరిశుద్ధ శ్రమల కాలంలో మన మాటలు, మన ఆలోచనలు